హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది. టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్వోస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఈ కార్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ వచ్చేసి 2016 మోడలు, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,23,000 కిలోమీటర్ల 1,23,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 1,23,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. రేటు కూడా మంచి బడ్జెట్లో ఉంది. అందుకనే ఈ కార్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. 4,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ ఒక 70% ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి దాదాపు 18 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచబుల్ అయితే జరిగాయి, అయితే కామన్ అండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్లో లైట్గా రస్ట్ లెక్క వస్తే దాన్ని రఫ్ చేసి పెయింటింగ్ అయితే చేపించడం అయితే జరిగిందండి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. కానీ మీరు కారు తీసుకుంటే మీ చేతి నుంచి ₹1 కూడా పెట్టుబడి అయితే పెట్టవలసిన అవసరం అయితే లేదండి. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది. అవన్నీ కూడా నేను చెప్పకుండా కూడా అమ్మచ్చు. కాకపోతే చెప్తాను నా ధర్మం, కానీ ప్రతి ఒక్కటి చెప్తున్నానండి. చెప్తాను నా ధర్మం, అందుకని చెప్పి అమ్ముతాను. ప్రతి ఒక్కటి కూడా నాకు ఏ బాధ కూడా లేదు. ఎందుకంటే నన్ను నమ్మి కార్లు అయితే తీసుకుంటారు. కారుకైతే మీరు కారు కొనుక్కుంటే పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉంటుంది. మీరు మళ్ళీ మెకానిక్ షెడ్కి తీసుకెళ్లే అవసరం అయితే ఉండదు. అటువంటి కార్లే నేను చెక్ చేసి ఇక్కడి నుంచి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో మంచి రేట్ అండి. తక్కువ రేటే, 4,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ 100కి 80% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ సౌండ్స్ కూడా నెంబర్ 1గా అయితే ఉందండి. డోర్ సౌండ్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బూట్ చూడొచ్చండి. లైట్గా అక్కడక్కడ లైట్గా రస్ట్ లెక్క వస్తే రఫ్ చేసి పెయింట్ అయితే వేయించడం అయితే జరిగింది. చూడొచ్చు, ఈ అడుగున ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. చూడొచ్చు, రేటు మంచి బడ్జెట్లో ఉందండి. ఈ చిన్న పెద్ద విషయం అయితే కాదు. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చు, కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. కారు కొత్త బండి ఎలా ఉంటుందో అలా ఉంది. టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డ్యూయల్ టోన్ కలర్స్తో ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్, ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నీ కూడా వర్కింగ్.
అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కారుకి. ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ పికప్ కూడా చాలా బాగుంది. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక 60-70% టైర్ ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో ఉన్నటువంటి యాప్రాను అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. రేడియేటర్ పట్టీ కూడా కంపెనీ రేడియేటర్ పట్టీ అయితే ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్, ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. చూడొచ్చు ఇంజన్ హెడ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఇంజన్ నెంబర్ 1గా అయితే ఉంది. 2016 మారుతి సుజుకి విటారా బ్రీజా ZEI ప్లస్ ఫుల్లీ టాప్ ఎండ్. ఓనరు సెకండ్ ఓనరు, సింగిల్ కీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 4,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై, జై హింద్.